హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. యాక్చువల్లీ ఈరోజు హిమాయత్ సాగర్ విజిట్ చేయడం జరిగింది. సో ఈ హిమాయత్ సాగర్ గురించి ఏంటి, అసలు GO 111 అంటున్నారు. సో ఒక్కసారి చూడండి, ఈ హిమాయత్ సాగర్ అంతా కూడా ఒకసారి చూడండి. ఎంటైర్ ఆఫ్ క్యాచ్మెంట్ ఏరియా వచ్చేసరికి ఏంటంటే 20 కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి. ఇదంతా కూడా అప్రాక్సిమేట్ చూసుకుంటే GO 111 పాస్ ఆన్ చేశారు దీని మీద. సో ఆల్మోస్ట్ 8 మండలాలు ఉన్నాయి, 84 విలేజెస్ ఉన్నాయండి. 1,62,000 ఎకరాల వరకు కూడా GO 111 ఎక్స్పాన్షన్ చేయడం జరిగింది. 1920లో ఈ హిమాయత్ సాగర్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో దీని డెప్త్ ఒకసారి చూద్దాం. అంటే ఈ హిమాయత్ సాగర్ డెప్త్ ఎంత ఉంటుంది అంటే అప్రాక్సిమేట్లీ 33 మీటర్స్ ఉంటుంది. అంటే రఫ్లీ చూసుకుంటే మన అంచనా ప్రకారంగా 112 ఫీట్ల లోతు ఉంటుందండి. సో సెంటర్ ఆఫ్ నుండి యాడ్ చూసుకున్నా సరే. సో ఎందుకు దీన్ని పెట్టారు అంటే అప్పట్లో ఏంటంటే ఈ హైదరాబాద్కి సాగునీరు సదుపాయం ఉండడానికి ఈ హిమాయత్ సాగర్ అనేది చేయడం జరిగిందండి. సో దీన్ని బేస్డ్ ఆన్ చేసుకుంటే అప్ టు చిలుకూరు వరకు కూడాను GO 111 ల్యాండ్స్ అంతా కూడా పాస్ ఆన్ చేశారు. సో చాలా వరకు GO 111 అంటే ఏంటి, హిమాయత్ సాగర్ లేక్ అంటే ఏంటి చాలా మంది అంటారు కదా. వాళ్ళకి ఒక్కసారి దీన్ని ఓవరాల్ వ్యూ చూపిద్దామని చెప్పి ఈ రోజు నా ఒక చిన్న ప్రయత్నం. ఒకసారి చూడండి. యా, థ్యాంక్ యూ సో మచ్.